బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో తొలిసారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను మాగంటి గోపీనాథ్ పనిచేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, తెలంగాణ రాష్ట్రంలో విషాదం నెలకొంది. హైదరాబాద్ జూబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా ఆయన మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గురువారం అంటే నేడు
నిన్న గుండె పండుగ గురయ్యారు. మరి అలాగే గత గురువారం నాడు చికిత్స నిమిత్తం ఆయన వెంటనే గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రికి తరలించగా గత 3 రోజులుగా అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. నేడు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. చికిత్స ఆయన ఏమాత్రం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విచారణలో నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నెలకొంది. మాగంటి గోపీనాథ్ గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో ఆయనకు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడం లేదని, అంటే కిడ్నీ ఫెయిల్ అని ఇటు నిర్ధారణ కూడా అయింది. మరి అప్పటి నుంచి ఆయన నిరంతరం వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. మరి గతంలో కూడా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఈ నెల 5న ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి మరింత క్షీణించింది. అనుగుణంగా గుండెపోటు కూడా రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆయనను ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సహా ఇతర కీలక నాయకులు ఏఐజీ ఆసుపత్రి చేరుకొని ఆయన పరామర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు సైతం ఆయన్ని పరామర్శించారు. గత 3 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ నేడు ఉదయం 5:45 తుది శ్వాస వచ్చారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే జూన్ 2, 1963 జన్మించినటువంటి మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన మొదట తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీలో BA పూర్తి చేసిన మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ పిలుపుతో 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు యువత అధ్యక్షుడిగా, అలాగే హుడాయ్ డైరెక్టర్ గా, హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. 2014లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఆయన చేరడం జరిగింది. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన మొత్తంగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజల మన్ననలు అయితే పొందారు. 2014లో టీడీపీ నుంచి 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున వరుసగా ఆయన గెలుపొందారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం. అలాగే మరి ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడిగా ఆయన పేరు కూడా వచ్చింది. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన నేతగా కూడా ఆయన గుర్తింపు ఉంది. మరి ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ తో పాటు పలు పార్టీలో చెందినటువంటి నేతలు కూడా ప్రధాన సానుభూతిగా తెలియజేస్తున్నారు. ఆయన వృత్తి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల అనివార్యం కూడా కానున్న పరిస్థితి. ప్రస్తుతం ఇంకా ఒక్కొక్కరిగా ఏఐజీ ఆసుపత్రికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:45 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 3 కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రిగా చోటు ఇచ్చినట్లు సమాచారం. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మానుకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ చోటు దక్కే అవకాశం ఉంది. మాదిగ సామాజిక వర్గం నుండి సత్యనారాయణకు అవకాశం కల్పించగా మాల సామాజిక వర్గం నుండి వివేక్ కు, ముదిరాజు సామాజిక వర్గం నుండి శ్రీహరికి ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినబడుతోంది. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:45 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 3 కొత్త వారికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రిగా చోటు ఇచ్చినట్లు సమాచారం. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ చోటు దక్కే అవకాశం ఉంది. మాదిగ సామాజిక వర్గం నుండి సత్యనారాయణకు అవకాశం కల్పించగా మాల సామాజిక వర్గం నుండి వివేక్ కు, ముదిరాజు సామాజిక వర్గం నుండి శ్రీహరికి ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినబడుతోంది. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12:45 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి.
తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 12:45 రాజ్భవన్ వేదికగా గవర్నర్ డిసిడి వర్మ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే నూతన మంత్రివర్గం విస్తరణలో భాగంగా ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఒకటి మాదిన సామర్థ్య వర్గం నుంచి మానకొండూరు ఎమ్మెల్యే పవన్పల్లి సత్యనారాయణ, అదేవిధంగా మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామిని తీసుకున్నారు. అదేవిధంగా బీసీ ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి మక్సల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ కు మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. ఈ ముగ్గురితో కూడా ఇవాళ మధ్యాహ్నం 12:45 రాజ్భవన్ వేదికగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం వారి యొక్క శాఖల మీద స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రంలో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది కూడా తెలియజేస్తుంది. అయితే ఇప్పటికే 6 మంత్రులు ఖాళీ ఉండగా మంత్రివర్గంలో ముగ్గురిని తీసుకోవాలనేటటువంటి ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ఇటీవల బీసీ కులగణనం చేపట్టింది. దాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్లేందుకు కూడా కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తా ఉంది. దాంతో పాటుగానే ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగ సామాజిక వర్గం జనాభా అత్యధికంగా ఉంది అని తేలిన నేపథ్యంలో కూడా ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అటు పవన్పల్లి సత్యనారాయణకు అవకాశం కల్పించనుంది. దాంతో పాటుగానే పార్లమెంట్ ఎన్నికలకు బిఫోర్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ ముగ్గురికి కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రాజు. యోగా ఇది ఇప్పటిది కాదు, ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు ఏమాత్రం క్రేజ్ తగ్గని ఓ ఆసన ప్రక్రియ. ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందాన్ని పెంచడమే కాదు, మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ యోగాలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో రకరకాల యోగా ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. నేటి యువత దీనిని బాగానే ఫాలో అవుతుంది. రోజు రోజుకు యోగాకు క్రేజ్ పెరుగుతుంది. ఒంటికి యోగా మంచిదే అంటూ విశాఖలో ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ కు ప్రతి ఒక్కరు రెడీ అవుతున్నారు. క్షణం తీరికలేని పనులు, ఉరుకులు పరుగుల జీవితం, పెరుగుతున్న ఖర్చులు, ప్రశాంతత లేని జీవనం, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, లేట్ నైట్ పార్టీలు, ఇది ఆధునిక మనిషి జీవన శైలి. ఇవన్నీ మనిషి ఎదుగుదలపై ఏమో కానీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని ఏదో ఒక అనారోగ్య సమస్య రాకెట్ స్పీడ్ తో చుట్టుముడుతోంది. ఇలాంటి హైటెక్ లైఫ్ స్టైల్ తో పాటుగా హెల్త్ పై కూడా నేటి యువత దృష్టి పెట్టడం మొదలెట్టింది. ఈ మధ్య కాలంలో యోగాపై ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యోగా ఎంతో ప్రశస్తమైనది. ఇది ఈనాటిది కాదు, అనాదిగా వస్తున్న ఆరోగ్య మంత్రం. మనిషి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండాలంటే ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుందని గురువులు తెలియజేస్తున్నారు. యోగాతో భారతదేశం ఆరోగ్య భారతంగా అవుతుందనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాసనాలను భాగంగా చేయగలిగితే మానసిక ప్రశాంతతతో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అనడంలో ఆశ్చర్యం లేదు. మొత్తానికి అన్నింటికీ ఓ రోజును కేటాయించినట్లే యోగాకు కూడా జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకోవడం భావితరాలకు మంచి మెసేజ్ ఇచ్చినట్లే. అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకుని అందరి సమష్టి కృషి అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందనతో ప్రపంచ పటంలో ఏపీని ఉన్నతంగా నిలబెడుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు, జిల్లాల్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని, అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం అన్నారు. జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని సీఎం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక సందర్భంగా ట్రాఫిక్ పరంగా ఆంక్షలుంటాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు యోగా డే కార్యక్రమానికి వస్తారని, ఎవరు ఎటు వెళ్లాలి, ఎక్కడ కార్యక్రమంలో పాల్గొనాలి అనే విషయంలో ముందుగానే గైడ్ చేయాలని సీఎం తెలిపారు. ట్రాఫిక్ సహా ఏ ఇబ్బంది ఉండకూడదని, అందరూ నిర్దేశించిన ప్రాంతానికి చేరుకునేలా చూడాలని సీఎం సూచించారు. యోగా డే కంటే ముందు 2 సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ప్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 7న ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో యోగా డే అవగాహన ర్యాలీలు నిర్వహించాలని తెలియజేశారు. 14న రాష్ట్రంలో ప్రతి విద్యా సంస్థతో పాటు అవకాశం ఉన్న అన్ని సంస్థలు, ప్రాంతాల్లో యోగా నిర్వహించి యోగా డేకు ప్రజలను సిద్ధం చేస్తారు. తద్వారా యోగా డే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేలా చేయాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు 1.77 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 5,353 మందిని మాస్టర్ ట్రైనర్లుగా గుర్తించి వీళ్ల ద్వారా 1.48 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలియజేశారు.